ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రముఖ డాక్టర్ అయినటువంటి న్యూరో సర్జన్ అయిన భవనం హనుమ శ్రీనివాస్ రెడ్డి గారిని కలవడానికి వచ్చాము. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి ప్రేక్షకులందరికీ. సార్ మీ గురించి చాలా విషయాలు విన్నాము. దాంట్లో ప్రముఖమైనది బాహుబలి సర్జరీ. దాన్ని అసలు ఎలా నిర్వహించారు, అది ఎలా చేశారన్న దాని గురించి కొంచెం చెప్తారా సార్? బాహుబలి సర్జరీ అని ఎందుకు వచ్చిందంటే అండి, మేము యాక్చువల్గా బాహుబలి సర్జరీకి ముందు ఎవేక్ బ్రెయిన్ సర్జరీ అంతకుముందు ఒకటి చేశాను. ఇట్లాంటిది యాక్చువల్గా 2015లో నేను గుంటూరు వచ్చిన కొత్తలోనే ఒక సర్జరీ చేశాం. ఏంటంటే ఆ పేషెంట్స్కి ఎవేక్ సర్జరీస్ అనేవి అందరి పేషెంట్లో చేయడం కుదరదు. కొంతమంది పేషెంట్లు ఏంటంటే బ్రెయిన్ చాలా సంక్లిష్టమైన భాగంలో, కాలు చెయ్యి సప్లై ఉండే భాగంలో, మాట వచ్చే భాగంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం పేషెంట్ని మత్తిచ్చామనుకోండి, మత్తిచ్చి మనకి ఈజీ కారిడార్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక రూమ్ ఉంది, ఒక రూమ్లోకి ఎంట్రీ అవ్వాలనుకోండి, చాలా ఎంట్రీస్ ఉంటాయి. మనము ఏ ఎంట్రీ నుంచి అయినా రావచ్చు. అలాగనే మత్తిచ్చామనుకోండి, మనకు నచ్చిన ఎంట్రీలో నుంచి వెళ్ళి తీసేస్తాం. కానీ ఏమవుతుందంటే అట్లా తీసేసేటప్పుడు బ్రెయిన్లో ఉండే సున్నితమైన నరాలు ఇబ్బందికి గురయ్యి వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఆపరేషన్ చేసిన తర్వాత. అందుకని ఈ కేసులో ఏం చేస్తామంటే పేషెంట్ని ముందే అవేర్నెస్ ఇస్తాం. అవేర్నెస్ ఏమైనా ఇస్తామంటే, అమ్మ మీరు మత్తులో దించము, మిమ్మల్ని ఓన్లీ తల వరకే మత్తిస్తాము, ఇచ్చి మిమ్మల్ని మెలకువగా ఉంచి గడ్డ తీసేసేటప్పుడు మేము ఈ యొక్క పరిస్థితి చెయ్యి కాళ్ళు కదలికలు, మాట యొక్క కదలికలు ఇవన్నీ మేము అబ్జర్వ్ చేస్తాము అని చెప్పి ఇదంతా ఒక టీం ఉంటాం. 6 మెంబర్స్ టీమ్గా ఫామ్ అయ్యి దీంట్లో సైకాట్రిస్ట్ ఉంటారు, ఎనస్థెటిస్ట్ ఉంటారు, న్యూరో సర్జన్ ఉంటారు, ప్లస్ ఎనస్థీషియా టీం ఉంటుంది. ఈ అందరం ఏంటంటే ఒక టీమ్గా ఫామ్ అయ్యి పేషెంట్కి ముందే భయం లేకుండా ఉండడానికి ఆపరేషన్ థియేటర్ని ఒక 2 రోజులు ముందు ఒకసారి, రోజుకు ఒకసారి తీసుకొచ్చి చూపిస్తాము. వాళ్ళకి ఎలా చేస్తామో అవగాహన చేస్తాము. వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఏంటంటే రకరకాల పద్ధతులు ఎంచుకుంటాం అన్నమాట. ఫస్ట్ టైం మేము 2015లో చేసినప్పుడు ఏంటంటే మ్యూజిక్ పెట్టి చేసాం. మ్యూజిక్ పెట్టి చేసినప్పుడు పేషెంట్ అలర్ట్గా ఉన్నారు. తర్వాత బెంగళూరులో ఒకసారి గిటార్ వాయిస్తో చేశారు. అది ఇంకొద్దిగా అట్రాక్టివ్గా అనిపించింది పేషెంట్కి. దెన్ మేమేం అబ్జర్వ్ చేసామంటే, ఈ పేషెంట్తో మాట్లాడేటప్పుడు 2017లో చేసాం ఈ కేసు. 2017లో ఈ పేషెంట్ స్టాఫ్ నర్స్ అవ్వడం మాకు ఒక అడ్వాంటేజ్ అయింది. స్టాఫ్ నర్స్ అయినప్పటికీ ఆమె రికరెంట్గా ఫిట్స్ వస్తుంటే భయపడింది సర్జరీ చేయించుకోవడానికి. ఆమెకు చెప్పామన్నమాట. ఏమని చెప్పామంటే, నేను సుందరాచార్య గారు కాలు చేయి పడిపోకుండా, మాట తేడా రాకుండా ఉండాలంటే మీరు ఎవేక్లో ఉంటే మాకు అడ్వాంటేజ్ ఉంటుందండి. ఇట్లా చెయ్యొచ్చు, దీనికి ఇది ఒక పద్ధతి ఉంది, మీరు టెన్షన్ పడకుండా ఉంటారంటే మేము ఈ పద్ధతి ద్వారా చేస్తామని వాళ్ళకి అవగాహన కల్పించాం. అవగాహన కల్పించిన తర్వాత ఏం చేస్తామంటే, ఆపరేషన్ టేబుల్ మీదకి తీసుకెళ్ళిన తర్వాత పేషెంట్ని డైవర్ట్ చేయాలి. అంటే పేషెంట్ టెన్షన్కి గురవ్వకూడదు. టెన్షన్కి గురవ్వకుండా ఉండడానికి వాళ్ళకి ఇష్టమైన పద్ధతులు ఏమున్నాయని ఆలోచన చేసాం. ఆమె అప్పటి వరకు బాహుబలి సినిమా చూడకపోవడం ఒక అడ్వాంటేజ్ అయింది మాకు. ఆమె బాహుబలి సినిమా నేను చూడలేదండి, చాలా మంది బాగుందన్నారు, నేను ఆ సినిమా చూస్తానండి అని చెప్పింది. ఒక్క నిమిషం దగ్గర పెడతాను. ఏ సినిమా అని చెప్పాము? సో ఆమెను పూర్తిగా డైవర్ట్ చేసి స్ట్రెస్ ఫ్రీ చేయడానికి ఏం చేసామంటే బాహుబలి ప్లే చేసాం. పేషెంట్ ఏంటంటే బాహుబలి సినిమా చూస్తూ ఉంది. చూసిన తర్వాత మేము క్రేనియాటమీ అంటాం. అంటే పైన తల మీద ఓపెనింగ్ చేసేసి కపాల ఎముక తీసేసిన తర్వాత గడ్డం తీసేటప్పుడు మొత్తం 360 degrees యాక్సిస్ ఉంటుంది మనకి, 360 degreesలో. ఒకవైపు నుంచి తీసేటప్పుడు మేము కదలికలు చూసుకుంటాం. ఆ వైపు నుంచి తీసేటప్పుడు చెయ్యి కాలు వీక్నెస్ వచ్చింది అనుకోండి, పేషెంట్ ఎమ్మడే చెప్తారు, సార్ నాకు చెయ్యి తిమ్మిరి వచ్చింది, కాలు తిమ్మిరి వచ్చింది, కాలు వీక్గా ఉందని చెప్తే అటువైపు నుంచి వెళ్ళకుండా ఇంకో మార్గాన్ని ఎంచుకొని వెళ్ళి తీసేస్తాం. అందువలన ఈ పేషెంట్స్లో ఎవేక్ క్రేనియాటమీస్ అంటాం. ఎవేక్ బ్రెయిన్ సర్జరీ అంటే మెదడును మెలకువలో ఉంచి, పేషెంట్ని మెలకువలో ఉంచి మెదడులో ఉన్న గడ్డను తీయడం అంటాం. దీన్ని వాడుక భాషలో దీన్ని మెలకువలో ఉంచే సర్జరీలు అంటాం. టెక్నికల్గా ఎవేక్ బ్రెయిన్ సర్జరీస్ అంటాం. అట్లా ఉంచినప్పుడు ఏమవుతుందంటే, ఈ పేషెంట్ మాట యొక్క స్పష్టత తెలుసుకోవడానికి పేషెంట్ ఏమైనా మాట్లాడమన్నాం. పేషెంట్ సినిమాలో లీనమైపోవడం వల్ల ఆ సినిమాలో దండాలయ్య పాట పాడింది. పాట పాడినప్పుడు మాకు యాక్సెస్ తెలిసిపోతుంది. అంతేగాని పేషెంట్ కావాలని పాట పాడేయడం అనేది జరగదు. మాకు కావాల్సిన పద్ధతులు తెలుసుకోవడానికి, అంటే స్పీచ్ ఏమైనా తేడా వచ్చిందా, ట్యూమర్ తీసేటప్పుడు చెయ్యి కదలికలు ఏమైనా తేడా వచ్చినాయా అని చూస్తాం. చెయ్యి కదలికల్లోనూ స్పీచ్లోనూ తేడా లేదు అనుకున్నప్పుడు ఆ కారిడార్లో నుంచి వెళ్ళి మొత్తం గడ్డను తొలగించడం జరిగింది. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే ఎనస్థీషియా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు,
పేషెంట్ ఇమీడియట్గా 2 అవర్స్లోనే అన్నం తినేయచ్చు, వాళ్ళకి కావాల్సిన చేయొచ్చు. సో ఎవేక్ బ్రెయిన్ సర్జరీస్ అనేవి చాలా ఉపయోగపడతాయి కొంతమంది పేషెంట్స్లో. అందువల్ల వాళ్ళు అవేర్నెస్ చేసి బాహుబలి సినిమా చూపిస్తే చేసాం. అందువల్ల దానికి అందరూ, మేం కాదు, మీడియా వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే బాహుబలి సర్జరీ అని పెట్టారు. సార్ ఇప్పటిదాకా ఎన్నో విషయాలు మాకు మా ప్రేక్షకులకు వివరించినందుకు ధన్యవాదాలు సార్. అలాగే భవిష్యత్తులో ఇలాంటివి ఏవైనా డౌట్లు ఉంటే మాకు మా ప్రేక్షకులకు తెలియజేస్తారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి, నా నుంచి ఇన్ని విషయాలు తెలుసుకున్నందుకు. అట్ ది సేమ్ టైం ఏంటంటే మీకు ఎట్లాంటి అవగాహనలు ముందు కల్పిస్తానని మీకు సవినయంగా తెలియజేసుకుంటాను. నమస్కారం సార్.